హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం కలర్ పేపర్స్ను ఉపయోగించి అందమైన ఫ్లవర్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే ఫ్లవర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ ఫ్లవరు నాకు చాలా స్పెషల్ అండి. ఈ ఫ్లవర్ అంటే నాకు చాలా ఇష్టము. మీకు కూడా ఈ ఫ్లవర్ మీరు చూసిన తర్వాత ఈ ఫ్లవర్ మీకు కూడా ఫేవరెట్ ఫ్లవర్ అయిద్దని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఫ్లవరు చేయటం కొంచెం ప్రాసెస్ ఎక్కువైనా కానీ చేసిన తర్వాత దీనికి వచ్చే లుక్ వేరండి, డిఫరెంట్గా ఉంటుంది. మనం జనరల్గా చూసే ఫ్లవర్స్లో కలవదు కూడా. ఇది చాలా బాగుంటుందండి. అందుకే ఈ ఫ్లవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ ఫ్లవర్ని మీ ముందుకు అందుకే తీసుకొస్తున్నానండి. మీరు కూడా ఈ ఫ్లవర్ని చక్కగా నేర్చుకొని ఇంట్లో అందంగా డెకరేట్ చేసుకోండి. దీనికి కావాల్సిన వస్తువులు కలర్ పేపర్స్, ఫెవికాల్ గమ్, కత్తెర, డ్రా చేసుకోవడానికి పెన్సిల్, నేను సర్కిల్ తీసుకుంటానికి బ్యాంగిల్ ఉపయోగించానండి. తర్వాత టూ స్టిక్ అండి. ఓకే, మనకు కావాల్సిన వస్తువులు ఏంటో చూసేసామండి. ఇప్పుడు ఈ వస్తువులను ఉపయోగించి మనం ఒక అందమైన ఫ్లవర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, ఫస్ట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఎల్లో కలర్ పేపర్ని అయితే ఎంచుకున్నానండి. దీన్ని 2/8 సైజు బ్యాంగిల్తో నేను సర్కిల్ ఫామ్ చేశానండి. తర్వాత దీన్ని మనం కత్తిరించుకోవాలి. ఈ సర్కిల్ అనేది ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు అండి, అందుకే నేను మెజర్మెంట్ చెప్పలేదు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు తీసుకోవచ్చు. మనం తీసుకున్న సైజుని బట్టి మనం తయారు చేసిన తర్వాత ఫ్లవర్ సైజు చిన్న నుంచి పెద్ద వరకు ఉంటుందండి. కాబట్టి నేను సర్కిల్ ఇన్ని సెంటీమీటర్స్ అని అయితే నేను చెప్పలేదండి. మీకు ఇష్టం వచ్చిన సైజు సర్కిల్ తీసుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ సర్కిల్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. మరలా దాన్ని ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. అంటే 2 ఫోల్డింగ్స్ చేసామండి. ఇక్కడికి 2 ఫోల్డింగ్స్ చేసిన తర్వాత ఓపెన్స్ వైపు ఉన్న రెండింటిని ఆపోజిట్ వర్షన్లో ఫోల్డ్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపోజిట్ వర్షన్లో ఫోల్డ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ఒక ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. దీంట్లో నేను మధ్యలో నుంచి కిందకి గీత గీస్తున్నానండి. నాకు ఎంతవరకు అయితే నేను కట్ చేసుకోవాలో అంతవరకు నేను మీకు లైన్ డ్రా చేశానండి. దీంట్లో క్లారిటీ లేకపోవచ్చు, కానీ నేను కట్ చేసినప్పుడు మీకు ఎక్కడి నుంచి ఎంతవరకు అయితే కట్ చేస్తున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. చూడండి, కత్తెరతో నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. 3/4 వంతు కట్ చేశానండి. అంటే ఆ ఉన్న పొడవులో 1/2 వంతు కట్ చేసేసానండి. ఇప్పుడు అవి 2 భాగాలుగా ఏర్పడినవి. పై వైపున నేను కరువు తీస్తున్నానండి. గమనించండి, నేను పై వైపున దాన్ని రౌండ్ షేప్ కట్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనము దాన్ని చక్కగా కర్వ్ తీసుకొని షేప్ అయితే కట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ ఎడ్జెస్లో కట్ చేసుకుంటే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ కటింగ్ ఉండదండి. మనం దాన్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, 3 ప్లేసెస్లో మనకి కటింగ్ లేదు. దాన్ని మనం కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం దీన్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసిన తర్వాత మరలా ఎక్కడైతే జాయింట్ ఉంటుందో 2 ప్లేసెస్లో జాయింట్ ఉంటుందండి, దాన్ని కట్ చేసుకోవాలి. మొత్తం దీంట్లో 16 పెటల్స్ వస్తాయండి. 16 ఉంటే మనం కౌంట్ చేసుకుంటే చూడండి. ఇప్పుడు దీన్ని మనం 2 స్టిక్ ఉంది కదండి, దాన్ని తీసుకొని
వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్టిక్కుని దానిపైన పెట్టుకొని ఒక్కొక్క పెటల్ని మనం చక్కగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసినప్పుడు ఆ పెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి కర్వ్ వస్తాయండి. దానివల్ల ఫ్లవర్ చూడటానికి లుక్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఈ 16 పెటల్స్ని కూడా 2 స్టిక్ పెట్టేసేసి మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అయిపోయిందండి. ఈ విధంగా వస్తుంది. మనకి 2 స్టిక్ పెట్టి ప్రెస్ చేయకముందు ఉన్న దానికి ప్రెస్ చేసిన తర్వాత వచ్చిన దానికి లుక్ మీకు అర్థమై ఉంటుందండి. వేరియేషన్ చాలా అంటే చాలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు దాన్ని హాఫ్ ఫోల్డ్ చేశాను. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ రాసేసి మరలా దాన్ని హాఫ్ ఫోల్డ్ చేశాను. మరలా కొంచెం గమ్ రాసేసి, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం లైట్గా రాస్తే చాలు, దాన్ని హాఫ్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా మనం మొత్తం నేను తీసుకున్న సర్కిల్ చేయాలంటే 25 నుంచి 30 ఈ పెటల్స్ పడతాయండి. ఇలాంటివి 25 నుంచి 30 చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఎన్ని పడతాయి అంటే మనం తీసుకున్న సర్కిల్ సైజుని బట్టి చిన్న సర్కిల్ నుంచి పెద్ద సర్కిల్ వరకు మినిమం 25 నుంచి అబోవ్ ఉంటాయండి. ఒక ఫ్లవర్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు నేను చేసే ఫ్లవర్కి 27 వరకు పడతాయండి. చూడండి, నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని మనం ఫ్లవర్గా ఏ విధంగా అమర్చుకోవాలో చూద్దామండి. నేను ఇంకొకసారి మరలా చూపిస్తున్నాను. సర్కిల్ తీసుకొని దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేశాను. మరలా సెకండ్ ఫోల్డింగ్ హాఫ్ చేశాను. దాన్ని ఆపోజిట్ వర్షన్స్లో ఫోల్డ్ చేశానండి. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ అయితే వస్తుంది. దీన్ని మధ్యలో నుంచి లోపలికి 3/4 వంతు భాగం కట్ చేసేసాను. తర్వాత ఈ రెండింటిని కార్నర్స్లో కర్వ్ తీసానండి. తీసినప్పుడు అది కరెక్ట్గా పెటల్ షేప్ వచ్చేసిద్ది. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసేది ఈ ఫ్లవర్కి బేస్ అండి. దీని మీదే మనం తయారు చేసి పెట్టుకున్నవన్నీ అమర్చుకొని చక్కగా ఒక ఫ్లవర్ ఆకారం తీసుకురావాలండి. నేను ముందు కట్ చేయలేదు కాబట్టి ఓపెన్ చేసినప్పుడు మొత్తం ఓపెన్ చేసేసాను కాబట్టి ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేస్తున్నానండి. అదే మొత్తం ఓపెన్ చేయకముందు అయితే 3 టైమ్స్ కట్ చేస్తే సరిపోతుందండి. చూడండి, 2 స్టిక్ని ఈ విధంగా పెట్టేసేసి చక్కగా మనం దాన్ని మౌల్డ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చెప్పాను కదండి, ఇప్పుడు మనం తయారు చేసేది మనం చేయబోయే ఫ్లవర్కి అడుగున బేస్ అండి. చూడండి, అయిపోయింది. ఇప్పుడు దీని మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ము రాసుకోవాలండి. మరీ హెవీగా రాయకూడదు, అలానే కొంచెం లైట్గా కూడా రాయకూడదు. మనకి సరిపడా వేసుకోవాలి. హెవీగా రాసిన పేపర్ కాబట్టి అది కొంచెం మెత్తబడి చినిగిపోవటానికి అవకాశం ఉంటుందండి. అందుకని లిమిటెడ్గా రాసుకోవాలి. మరీ తక్కువగా రాసినా కానీ అవి స్టిక్ అవ్వవు. చూడండి, ఈ విధంగా మనం అడుగున బేస్కి తీసుకున్నది కూడా సేమ్ మెజర్మెంట్ సర్కిల్ కాబట్టి మనం వాటిని స్టిక్ చేసినప్పుడు కరెక్ట్ మెజర్మెంట్తో సరిపోతాయండి. ఈ విధంగా ముందు ఫస్ట్ లైను 1 by 1 ఆల్ సర్కిల్ చుట్టూరు పెట్టేసేయాలండి. మనం తీసుకున్న సర్కిల్ని బట్టి 6, 7, 8 అలా పడతాయండి ఫస్ట్ లైన్కి. నాకు దీనికైతే 7 పట్టొచ్చండి. సెవెన్ పట్టినాయండి. మనం ఫస్ట్ లైన్ పెట్టేసుకున్నాము. తర్వాత దాన్ని కొంచెం పెన్సిల్ పెట్టి కొంచెం నొక్కేస్తున్నానండి. ఎందుకంటే అడుగున గమ్ ఉంది, కొంచెం మనం ప్రెస్ చేస్తే
అది స్టిక్ అయిపోద్ది. తర్వాత మరలా మధ్యలో కొంచెం గమ్ రాసేసి తర్వాత ప్రతి పెటల్కి కూడా కొంచెం లైట్గా గమ్ ఇచ్చానండి. చెప్పాను కదా, హెవీగా ఇవ్వకూడదు, మరీ లైట్గా కూడా ఇవ్వకూడదండి. కొంచెం మధ్యస్థంగా మనం దీనికి గ్లూ అప్లై చేసుకోవాలి. చూడండి, సెకండ్ లైను నేను అరేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా సెకండ్ లైన్ కూడా మనం చక్కగా గ్యాప్స్ లేకుండా మనం ఈ పెటల్స్ని పెట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా మొత్తం ఈక్వల్ లెంత్లో రావాలండి. కొన్ని పైకి కొన్ని కిందకి ఉంటే ఫ్లవర్ షేప్ రాదు, ప్లస్ చూస్తానికి కూడా అందంగా ఉండదండి. కాబట్టి మనం లోపల అరేంజ్ చేసుకునేటప్పుడు అన్నీ ఈక్వల్ లెంత్తో ఉండేటట్లు చూసుకోవాలి. సెకండ్ లైన్ అయిపోయిందండి. మళ్ళీ థర్డ్ లైన్కి మనం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటున్నాము. సెకండ్ లైన్ పెట్టేటప్పుడు ఏ విధంగా అయితే గ్లూ అప్లై చేసుకున్నాము, ఇప్పుడు దీనికి కూడా అదే విధంగా గ్లూ అప్లై చేసుకుంటున్నామండి. నెక్స్ట్ లైన్ కూడా జాగ్రత్తగా 1 by 1 పెట్టుకుంటా వచ్చేసేయాలండి. చూడండి, దాదాపు అయిపోయిందండి. మీకు మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ కనిపిస్తాయి. ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం కొంచెం గ్లూ రాసేసుకొని దానికి గ్లూ అప్లై చేసేసుకొని ఆ గ్యాప్స్ ఎక్కడైతే ఉందో అక్కడ లోపలికి మనం దాన్ని ప్రెస్ చేసేయాలండి. ఎందుకంటే అది పైకి ఉందనుకోండి ఫ్లవర్ షేప్ రాదు. కాబట్టి మనం ఆ ఫ్లవర్ ఏ లెంత్లో అయితే ఉందో మనం ఇప్పుడు పెట్టబోయేదాన్ని కూడా ఆ లెంత్లోకి లోపలికి నెట్టేసేయాలండి. ఇప్పుడు మొత్తం ఈక్వల్ లెంత్లోకి వస్తాయి. చూసారు కదండి, ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం కొంచెం సేపు ఆరనివ్వాలండి. ఒక 10 minutes వదిలేస్తే మొత్తం స్టిక్ అయిపోద్దండి. ఆల్రెడీ నేను తయారు చేసి ఆరబెట్టి ఉంచానండి. దాన్ని తీసుకుందాము. నెక్స్ట్ మనం దీనికి స్టెమ్ చేసుకోవాలి, లీవ్స్ చేసుకోవాలి. ఫ్లవర్కి అడుగున గ్రీన్ కూడా పెట్టాలండి, లీవ్ షేపు. దీనికోసం నేను గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని నిలువుగా హాఫ్ చేసుకుంటున్నానండి. చూడండి, దాన్ని కత్తిరి పెట్టి మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం దీంతో ఒక పీస్ ఇందులో నుంచి తీసుకొని మనం దీన్ని స్టెమ్ తయారు చేసుకోవాలండి. స్టెమ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. ఒకవైపు కార్నర్లో నుంచి నేను 2 స్టిక్ పెట్టేసి కొంచెం రోల్ చేశానండి. రోల్ చేసిన తర్వాత స్టిక్ తీసేసి ఫింగర్స్తోనే దాన్ని రోల్ చేసేసానండి. ఈ విధంగా మనం స్టెమ్ తయారు చేసుకోవాలండి. చివర్లో మనం గ్లూ అప్లై చేసుకొని దాన్ని స్టిక్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రాస్ మనం కట్ చేసేసుకోవాలండి, ఎడ్జెస్. ఎందుకు అంటే అది కొంచెం పేపర్ అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉంటుందండి. మనం అక్కడ ఏదన్నా ఫ్లవర్ని పెట్టినా కానీ అది ఏలబడిద్ది. కాబట్టి మనం అక్కడ స్టిఫ్గా లేకుండా ఉన్నంత వరకు కొంచెం 1 inch కట్ చేసేసుకొని ఒకవైపు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేశానండి. దీని మీద అయితే గ్లూ అప్లై చేసుకొని చక్కగా ఫ్లవర్ని స్టిక్ చేసేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి గ్లూ అప్లై చేయాలండి. మధ్యలో అయితే కొంచెం గ్లూ ఎక్కువ వేసేసుకోవాలి. వేసుకొని ఫ్లవర్కి అడుగున మధ్యలో చూసుకొని చక్కగా కరెక్ట్గా దాని మీద అరేంజ్ చేసుకోవాలండి. అడుక్కు తిప్పేసి కరెక్ట్గా ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకొని వాటన్నిటిని 4 పక్కల ప్రెస్ చేసేయాలండి. ప్రెస్ చేసి దాన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి.
కొంచెం టైం పట్టిద్దండి, ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. తర్వాత మనం లీవ్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పేపర్ని అయితే తీసుకోవాలి. ఇంత పేపర్ తీసుకుంటే మనకి, నేను 6 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ ఎడల్పు తీసుకున్నానండి. దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. దీంట్లో మనకి 2 లీవ్స్ వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకొని నేను కొంచెం దీనికి డిఫరెంట్ టైప్లో లీవ్స్ని కట్ చేస్తున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకొని మనం కట్ చేయగలుగుకుంటే డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చండి. లేదు కట్ చేయలేమంటే మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం చక్కగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. కొంచెం ఇది స్టెమ్ సన్నగా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలండి. కొంచెం డెలికేట్గా ఉంటుంది. మనం దాన్ని గట్టిగా లాగామంటే మాత్రం మధ్యలోకి కట్ అయిపోతాయండి లీవ్స్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. చూడండి, కట్ చేసేసాను, అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. చూడండి, ఓపెన్ చేసేటప్పుడు కూడా మనం ఆ కాడ సన్నగా ఉంది కాబట్టి చాలా చేతులతో చాలా జాగ్రత్తగా దాన్ని ఓపెన్ చేయాలండి. చూడండి, లీవ్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గ్లూ రాసేసుకొని దానికి స్టిక్ చేసుకుంటామేనండి. దీనికంటే ముందు మనం ఫ్లవర్కి కింద మనం స్టెమ్కి ఫ్లవర్ని అంటించాం కదండి, అది ఆరాలంటే కొంచెం టైం పట్టిద్ది. కొంచెం అవి కాడలు సన్నగా ఉన్నాయి కాబట్టి నేను అక్కడ కొంచెం బేస్ కోసం గ్రీన్ కలర్ లీఫ్ టైప్లో కట్ చేస్తున్నానండి. ఈ కటింగ్ నేను ఇంతకు ముందు వీడియోలో నేను ఒక పేపర్ ఫ్లవర్ పెట్టానండి. ఆ ఫ్లవర్లో నేను ఈ కటింగ్ చూపించాను, ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని. ఇది 2 ఇంటూ 2 ఇంచెస్ తీసుకున్నానండి. అలా షేప్ ఇచ్చిన తర్వాత మధ్యలో కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మధ్యలో హోల్ వచ్చింది. తర్వాత ఈ లీవ్స్కి మొత్తానికి నేను గ్లూ అప్లై చేస్తున్నానండి. అప్లై చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని అడుగు నుంచి స్టెమ్కి ఎక్కించుకొని ఫ్లవర్ దగ్గరికి తీసుకురావాలండి. తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ మనం స్టెమ్కి ఫ్లవర్ని పెట్టాం కదండి, ఆ బేస్ ఏదైతే ఉందో అవి కనిపించకుండా ఇప్పుడు మనం ఎక్కించిన దాన్ని పెట్టేసి కవర్ చేసి, ఆల్రెడీ గ్లూ అప్లై చేసాం కాబట్టి అది వెంటనే స్టిక్ అయిపోద్దండి. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఇది ఎక్కువసేపు ఆరాలి, ఊడిపోతుంది అన్న సమస్య లేకుండా ఒక 5 మినిట్స్కి ఇది సెట్ అయిపోద్దండి. తర్వాత ఆల్రెడీ మనం లీవ్స్ కట్ చేసి పెట్టుకున్నామండి, వీటిని మనం ఇప్పుడు స్టిక్ చేసుకుందాము. స్టార్టింగ్లో కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా మనం
వాటిని అంటించుకోవాలండి. రెండు ఈక్వల్గా అంటించుకోవచ్చు, ఒకటి పైకి కిందకి కూడా అంటించుకోవచ్చు అండి. అది మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టం అండి. నేనైతే రెండు ఈక్వల్గా అంటించేసాను. చూడండి, ఫ్లవర్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. చూడండి, ఈ ఫ్లవర్ వాజ్ ఎంత అందంగా ఉందో. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చేస్తున్న అది పెన్ స్టాండ్ అండి. ఫ్లవర్ వాజ్ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పాను కదండి. చూడండి, ఈ ఫ్లవర్స్ని పెడితే వాజ్కి అందం వచ్చింది, ఫ్లవర్స్కి అందం వచ్చిందండి. ఈ రెండు ఎలా ఉన్నాయో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. రేపు మరలా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్.